బండ్లన్నా ఓమై బండ్లన్నా అసలు ఏం దాగొస్తావన్నా ఈవెంట్లకి మమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయవు ఆ ఎనర్జీ ఏంది ఆ ఆవేశం ఏంది ఆ ఫైర్ ఏందన్నా అసలు కొంచెం కూడా ఎవరైనా ఏమన్నా అనుకుంటారని ఆలోచించవులే అయినా నువ్వు చేసినవి కూడా ఉన్నాయిలే 7 o'clock బ్లేడు అదంతా 7 o'clock బ్లేడ్ తీసుకున్నాండి గొంతు కోసుకుంటాం మీ ముందు ఇట్లా ఇంకెవరు మర్చిపోలే అరవింద్ గారిని మా కొండనని ఆఖరికి మహేష్ బాబు పేరు కూడా తీసినావు కదన్నా రౌడీ షర్ట్ అన్నావు మహేష్ బాబు ట్వీట్ అన్నావు కానీ ఏ మాట కామాట కరెక్టే చెప్పినావు ప్రొఫెషన్ వైజ్ వచ్చిన అప్రిషియేషన్ నేను ఎత్తికెక్కించుకోవద్దు అని చెప్పినావు చూసినావా బా మస్తు చెప్పినావు నీ స్పీచ్ కింద కమెంట్లు కూడా చూసినా అన్నీ పాజిటివే ఉన్నాయి ఓడన్నా గట్టిగా వేసుకుంటాడేమో అనుకున్నా కానీ అట్లా ఏం జరగలే చాంచినావు అంతా మంచిగానే ఉంది కానీ ఎందుకు అబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందా ఇది అంటారు ఎందుకు అది అంత అంటున్నా నువ్వు ఆ మాట అన్నప్పుడు జనాలు కూడా బాగానే రియాక్ట్ అయ్యారు అనుకో జనాలకు కూడా ఇట్లాంటి స్టఫే కావాలి పంచగట్టుకొని వచ్చి సభకు నమస్కారం అంటే నువ్వు ముందు మింగే అంటారు కానీ మాఫియా గీఫియా అనేసినావు మాఫియాతో పెట్టుకోవద్దు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఎందుకు నేను బతకనిస్తలేరా అయింది ఆయన నాకెందుకులే చూసుకోమలా ఎవరికైనా నేను దొరికినావు అనుకో ఆయన నీకేమైతుందిలే నీ దగ్గర ఒక స్లోగన్ ఉంది కదా ఈశ్వరా పవనేశ్వరా కానీ వచ్చిన ప్రతిసారి ఆ కోడ్ల గురించి ఎందుకు చెప్తావనా ఆయన నువ్వు నీ బేస్మెంట్ని మర్చిపోతలేవులే వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు చాలా కమెంట్లలో చూసిన బండ్లన్నా వస్తాడే మరత పెట్టి పోతాడే అని ఉంది సరే రైట్ మళ్ళా అన్నా ఓజీకి వస్తున్నావు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నా ఒకవేళ ఇన్విటేషన్ రాలేదనుకో మాకు చెప్పు బండ్లన్నా రావాలి అని అంటాం నువ్వు పక్కకే ఉండు వచ్చేసి అట్లా ఏమంటున్నా నేను 7 నుంచి అక్కడే పడుకుంటా మీరు 9 రండి నీ స్పీచ్ కోసమే వెయిట్ చేస్తున్నామన్నా నువ్వు వచ్చి ఓజీ హైప్ ఇంకా పెంచాలన్నా ప్రీ రిలీజ్ తర్వాత మళ్ళీ మాట్లాడదామా రైట్ బాయ్